హైదరాబాద్ కి అమరావతికి మధ్య హై స్పీడ్ ట్రైన్ వేయబోతున్నారండి. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆ యొక్క అప్డేట్ మనం తెలుసుకుందాం. అమరావతి టు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి హై స్పీడ్ ట్రైన్ అనే విషయాన్ని ఎప్పటి నుంచి వేస్తారనే విషయం అయితే ఒక అప్డేట్ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుకు ఇండియన్ రైల్వే ఓ గుడ్ న్యూస్ అయితే తెచ్చింది. ఇప్పుడు ఏపీ తెలంగాణ కలిసి రైల్వే అభివృద్ధి పరంగా కీలక అడుగులు వేస్తా ఉన్నాయి. అమరావతిని హైదరాబాద్ శివార్లలో అభివృద్ధి చేయనున్నట్లు ఫ్యూచర్ సిటీతో నేరుగా కలిపే హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు కేంద్రం ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే ఇచ్చింది. అంటే ఈ ప్రాజెక్టు ఇప్పుడు అధికారికంగా ముందుకు వెళ్లే దశలోకి చేరిందని చెప్పవచ్చు. ఈ రైలు ఒక సాధారణ రైలు కాదండి. గంటల కొద్దీ ప్రయాణాన్ని అరగంట మధ్యలోనే ముగించే దిశగా ఉండబోతుంది. అంత వేగంతో ఉంటుందన్నమాట. ఇది ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు రైలు ప్రయాణానికి 5-6 గంటలు పడతా ఉంది. కానీ ఈ హై స్పీడ్ రైలు ద్వారా ప్రయాణ సమయం సగానికంటే తక్కువగా మారుతుంది. అంటే దాదాపు 2.5 గంటల లోపలే చేరగలుగుతాం. ఇది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తల కోసం ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్టుగా నిలవబోతా ఉంది. ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా నిలిచేది ఫ్యూచర్ సిటీ. తెలంగాణ ప్రభుత్వం అండి హైదరాబాద్ శివార్లలో దీనిని ఓ గ్లోబల్ టెక్ ఇండస్ట్రియల్ హబ్ గా రూపొందించబోతోంది. భారీ స్థాయిలో డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, స్టార్టప్లు మొదలైనవి ఇక్కడ స్థాపించనున్నారు. లక్షల ఉద్యోగాల అవకాశాలు ఈ ప్రాజెక్టు ద్వారా తెచ్చుకోబోతున్నారు. ఇక అమరావతిని కూడా ఏపీ ప్రభుత్వం డల్లాస్ మోడల్ ఆధారంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు భవిష్యత్తు కేంద్రాల మధ్య వేగవంతమైన రవాణా అవసరమని ఏర్పడింది. అదే ఈ హై స్పీడ్ రైలు ప్రాజెక్టు యొక్క ప్రత్యేకత అని చెప్తున్నారు. రైలు మార్గం కేవలం ప్రయాణాన్ని మాత్రమే వేగవంతం చేయదని, ఆ మార్గాన్ని అనుసరించి కొత్త పట్టణాలు, నగరాలు అభివృద్ధి చేసే అవకాశం కూడా ఉన్నాయని, రవాణా లాజిస్టిక్ రంగంలో విప్లవాత్మక మార్పులు అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులు, పరిశ్రమలు, ఉద్యోగుల మధ్య మరింత వేగంగా ప్రయాణం జరగబోతోందని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమరావతిని టచ్ చేసేలా హై స్పీడ్ ఎక్స్ప్రెస్ వే ప్రణాళికను ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు అదే దారిలో రైల్వే మంత్రిత్వ శాఖ సహకారంతో హై స్పీడ్ లైన్ వేయబోతా ఉన్నారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కన్సల్టింగ్ సంస్థ ఒకటి ఇప్పటికే రూట్ మ్యాప్, స్టేషన్లు, భూసేకరణ అంశాలపై ఫిజిబిలిటీ స్టడీ చేసిందండి. దీన్ని ఆధారంగా తీసుకుని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి సమర్పించనున్నారు. ఈ ప్రాజెక్టు అమలులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భూసేకరణ, రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, ప్రైవేటు భాగస్వామ్యం, పీపీపీ మోడల్ వంటి అంశాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. ప్రభుత్వం ఈ అంశాలను ముందుగానే పరిగణలోకి తీసుకుని ప్రణాళికను రూపొందిస్తే ఈ ప్రాజెక్టు విజయవంతమయ్యే అవకాశం మరింత మెరుగవుతుందని చెబుతా ఉన్నారు. ఇక కేంద్రం ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇవ్వడం వల్ల ప్రాజెక్టుపై మరింత దృష్టి పడింది. కేంద్రం మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్న ఈ సమయంలో దక్షిణ భారత అభివృద్ధికి ఇది కీలక దిశగా నిలవబోతోందండి. ఫండింగ్, బడ్జెట్, నిర్మాణ దశల గురించి త్వరలోనే అధికారికంగా వివరాలు వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద ఇది కేవలం ఓ రైలు ప్రాజెక్టు కాదు. ఇది రెండు రాష్ట్రాల భవిష్యత్తును, ఆకాంక్షలను కలిపే ఓ హైటెక్ స్పీడ్ దారి అని చెప్తా ఉన్నారు. ఇది రీజనల్ డెవలప్మెంట్ కు టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్తా ఉన్నారు. వేగవంతమైన రవాణా, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడుల వృద్ధి అన్నింటికీ ఇది బీజం వేసే ప్రాజెక్ట్ అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చని చెప్తున్నారండి. మరి ఈ వీడియో మీద మన తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.